ఇంతకీ ఈ ఆత్మ శరీరంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది? హ్మ్. అలా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ శరీరంతో ఎన్నెన్నో బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, ఎమోషన్స్, ఎమోషనల్ అటాచ్మెంట్స్, ఎవర్షన్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి. అసలు లైఫ్ పర్పస్ ఏమిటి? హ్మ్. మీరు అన్నట్టు ఈ బంధాల్లో, అనుబంధాల్లో, కాన్ఫ్లిక్ట్స్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు లైఫ్ పర్పస్ ఏమిటి? ఆ కాన్ఫ్లిక్ట్లోంచి బయటపడ్డమేనా? చాలామంది వాళ్ళు భౌతికవాదులైనా, ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపేవారైనా కూడా Hmm. చాలామంది లైఫ్ పర్పస్ అంటే జీవితం యొక్క గమ్యం, జీవితం యొక్క లక్ష్యం ఆనందించడం అంటే ఒప్పుకుంటారు. చాలామంది ఒప్పుకుంటారు. అవును. హ్యాపీనెస్. కొంతమందికి ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం Hmm. బంధాల్లో, బంధుత్వాల్లో దొరుకుతుంది. ఇంకొంతమందికి ఏమిటంటే సదుపాయాల్లో, ఫెసిలిటీస్లో, డబ్బులో, Hmm. పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద బంగ్లా, చక్కటి ఆహారం దాంట్లో దొరుకుతుంది. అవును. ఇంకొంతమందికి దేవుడి పూజలో దొరుకుతుంది. Hmm. కానీ వీటిలో వ్యత్యాసం ఏమిటో తెలుసా? అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కాదు కదా ఆ, ప్రభుజీ? కరెక్ట్ చెప్పారు మీరు. Hmm. ఇందులో ఇవన్నీ ఆనందాలే, కానీ శాశ్వత ఆనందం ఏమిటి? Hmm. అది మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కోవడం జీవితం యొక్క పరమార్థం. Hmm. సరే, ఇప్పుడు ఎవరైతే ఆనందాన్ని శారీరక సుఖాల్లో కోరుకుంటున్నారో వాళ్ళ ఆనందం ఏమిటో తెలుసా? అది బాడీలీ హ్యాపీనెస్. అంటే శారీరకంగా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారనమాట. అంటే మంచి ఏసీలో కూర్చున్నారు, ఏసీ రూమ్లో కూర్చున్నారు, చక్కటి సాఫ్ట్ సోఫాలో కూర్చున్నారు, మంచి ఆహారం తింటున్నారు. ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి హ్యాపీనెస్. అవును. బాడీలీ హ్యాపీనెస్ కొంత ఉండాలి. 2, మంచి ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, అందులో హ్యాపీనెస్ ఉంది మీకు. అదేమిటంటే ఎమోషనల్ హ్యాపీనెస్, మెంటల్ లెవెల్లో. ఇంకొంతమంది మంచి మంచి ఐడియాస్ వస్తాయి వాళ్ళకి. Hmm. ఇప్పుడు కెమెరా తీస్తున్నారు, వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఐడియాస్ వస్తాయి కొంతమందికి. లేదంటే రీసెర్చ్ చేస్తారు, ఇన్వెంట్ చేస్తారు, అవును. స్మార్ట్ ఫోన్ కనుక్కున్నారు. అలా కొంతమంది ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్, Hmm. అంటే వారి యొక్క బుద్ధి లెవెల్లో ఉంటుంది వాళ్ళ హ్యాపీనెస్. అంటే ఏదైనా కనుక్కుంటే, ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే, ఆ కష్టం నుంచి బయటపడితే తన తెలివితేటలతో, అప్పుడు వాళ్ళకి ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్ వస్తుంది. ఫస్ట్ ఏమిటంటే బాడీలీ హ్యాపీనెస్, అవును. 2 మెంటల్ హ్యాపీనెస్ ఆర్ ఎమోషనల్ హ్యాపీనెస్, 3 ఇంటెలెక్చువల్ హ్యాపీనెస్. Hmm. ఇంకొంతమందికి ఏమిటో తెలుసా? ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది. అహంకారానికి ఉన్నారు. ఒక కంఫర్ట్ అనమాట. ఇంకొకరిని డిఫీట్ చేస్తే, అవును. వాళ్ళని పోటీలో ఓడిస్తే, నేను ఫస్ట్ ర్యాంక్, వాడిది సెకండ్ ర్యాంక్, అప్పుడు ఆనందం వస్తుంది అనమాట. అవును. అది ఈగోయిస్టిక్ హ్యాపీనెస్ అంటారు. అది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. Hmm. కానీ నేను హ్యాపీనెస్ అంటే ఆనందం ఎన్ని ఫ్లేవర్స్లో దొరుకుతుందో చెప్తున్నాను. అవును. అవును. ఐస్ క్రీమ్ చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది కదా, బటర్ స్కాచ్ అని, వెనీలా అని, అవును. స్ట్రాబెర్రీ అని. అలాగే ఆనందం కూడా బాడీలీ లెవెల్, మెంటల్ లెవెల్, ఇంటెలెక్చువల్ లెవెల్, ఈగోయిస్టిక్ లెవెల్. ఈ 4 భౌతికమే. అవునండి.